వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవాళ్ళందరూ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో చూస్తూ ఉంటారు. కొంతమంది రెగ్యులర్గా వస్తుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ అనేది అసలు ఎందుకు అవుతుంది, ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అనేది మనం ఈరోజు చూద్దాం. వైట్ డిశ్చార్జ్ ఏంటంటే యూజువల్గా మనకి గర్భసంచి నుంచి కానీ, గర్భసంచి ముఖద్వారం సర్వీక్స్ దగ్గర నుంచి కానీ, వెజైనా దగ్గర నుంచి మనకి హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సెక్రీషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సెక్రీషన్స్తో పాటు డెడ్ సెల్స్, మ్యూకస్ డిశ్చార్జ్ ఇవన్నీ కలిపి మనకి వైట్ డిశ్చార్జ్ లాగా బయటికి ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. యూజువల్గా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఫిజియోలాజికల్ అని అంటామన్నమాట. ఎప్పుడు ఫిజియోలాజికల్ అంటాము? మనకి హార్మోన్ చేంజెస్ వల్ల బాడీలో జరిగే సాధారణ మార్పుల వల్ల అయ్యే వైట్ డిశ్చార్జ్ని ఫిజియోలాజికల్ అంటామన్నమాట. ఇది ఎప్పుడైతే పీరియడ్ రావడానికి ముందు కానీ, పీరియడ్ అయిపోయిన తర్వాత కానీ, లేకుంటే ఓవ్యులేషన్ టైంలో, ఎగ్ రిలీజ్ టైంలో కానీ ఇలా ఉన్నప్పుడు మనకి చాలా నార్మల్ అనమాట. అండ్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కొంతవరకు సెక్రీషన్స్ ఉంటాయి, ఇవి కూడా నార్మల్. ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్గా కంటే కొంచెం హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైట్ డిశ్చార్జ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ నార్మలే అనమాట. మెయిన్గా ఏంటి అంటే వెజైనా దగ్గర ఈ హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఈ హెల్దీ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుపడుతూ ప్రొటెక్షన్ లాగా ఉంటాయి అన్నమాట. సో నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది మంచిదే, దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి, మనకి వైట్ డిశ్చార్జ్ వల్ల కొన్ని యూజెస్ కూడా ఉంటాయి అన్నమాట. కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ వైట్ డిశ్చార్జ్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలవడానికి లూబ్రికేషన్ లాగా హెల్ప్ అవుతుంది. స్పర్మ్స్ పైకి ఈజీగా స్విమ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మీడియం లాగా పనిచేస్తుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలే. ఎప్పుడు అబ్నార్మల్, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే వైట్ డిశ్చార్జ్ ఏమైనా దురద కానీ, స్మెల్ లాగా అనిపిస్తున్నా కానీ, లేకుంటే పొత్తి కడుపులో నొప్పి కానీ, ఫీవర్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా ఉన్నా కానీ, కలర్ మారినట్టు అనిపించడం కానీ, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పిలాగా, స్మెల్ లాగా అనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇన్ఫెక్షన్ ఉందని కారణం అనమాట. ఇలా ఉన్నప్పుడు మాత్రం చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ అన్నప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకోండి. చాలామంది ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ రాగానే క్యాన్సర్, గర్భసంచి తీయించేసుకోవాలని చెప్పి భయపడుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్కి గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. వైట్ డిశ్చార్జ్ రిపీటెడ్గా ఉండి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం 2-3 వీక్స్ ట్రీట్మెంట్ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే, ఒకటి ఏంటి అంటే నార్మల్గా వెజైనల్ క్లీనింగ్ అనేది లోపల ఎలాగో ఈ మనకి హెల్దీ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి బయట ఎక్స్టర్నల్ పార్ట్ వరకు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు మీకు ఇలా ఇన్ఫెక్షన్స్, దురద ఉన్నప్పుడు వెజైనల్ వాష్ అనేది వాడుకోండి. అండ్ పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ ఎక్కువసేపు ఉంచుకోకుండా 3-4 అవర్స్ మ్యాక్సిమం ఉంచుకోండి. అప్పటికి 3-4 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి ప్యాడ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాటన్ అండర్ గార్మెంట్స్ వాడండి. మీరు ఎప్పుడైనా వర్షంలో తడిచినా కానీ, చెమట ఎక్కువ ఉన్నా కానీ, స్వెట్టింగ్ ఉన్నప్పుడు కానీ, వెజైనల్ ఏరియాలో తేమ లేకుండా డ్రైగా ఉండే క్లాత్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎప్పటికప్పుడు బట్టలు అనేది మార్చుకోండి. అండ్ వెజైనల్ క్లీనింగ్ ప్రాపర్గా చేసుకోండి. మనం ప్రాపర్గా హెల్దీ ఫుడ్ తీసుకొని వాటర్ ప్రాపర్గా తీసుకుంటే మనకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది పెరుగు తింటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, చికెన్ తింటే వెజైనల్ ఏరియాలో దురద వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇవన్నీ అపోహలండి. ఎలాంటి ఫుడ్ వల్ల మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్, దురద అనేది రాదు. మనం ఇంకా అవి ప్రోటీన్స్, ప్రోబయోటిక్ ఉంటుంది పెరుగులో కాబట్టి జనరల్గా మనకి ఇంకా హెల్దీ బ్యాక్టీరియా మెయింటైన్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. సో హ్యాపీగా ఈ ఫుడ్స్ అన్నీ కూడా తీసుకోండి. హెల్దీ ఫుడ్, వాటర్ ఎక్కువగా తీసుకొని ప్రాపర్గా హైజీన్ పాటిస్తే మీకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ప్రతిసారి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కాదు, నార్మల్ వైట్ డిశ్చార్జే ఎక్కువ శాతం మందికి ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.